శ్రీమాత్రే నమః. శ్రీ మేధా దక్షిణామూర్తి నమః. శ్రీ హైగిటివే నమః. ఆ భద్రుడు ఆ రామచంద్రమూర్తిని చూసి ఇట్లా అంటున్నాడు: ఓ రామచంద్ర, నీ మాయ చేతి సృష్టించబడిన సత్వరజస్తమో గుణాత్మకమైన ఈ పాషాణంలో పడి చాలా ఇబ్బంది పడుతున్నాను. అట్టి నేను మహాజనులందరికీ కూడా, అంటే ఎన్నో కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా దక్కని గొప్ప వరం లాంటిదయ్యా. ఎలాంటిదంటే నీ పాదాల దర్శనం. అలాంటి నీ పాదపద్మల దగ్గర నన్ను కూడా చేర్చుకో స్వామి అని చెప్పి ఆ భద్రుడు రామచంద్రమూర్తిని ప్రార్థిస్తున్నాడు. ఆ భద్రుడు రామచంద్రమూర్తి ఇట్లా అంటున్నాడు: స్వామి, ధనధాన్యాలు, సేవకులు, సుందర యువతీ జనం వీరందరితో ఉండి అసలు భగవతత్వమే తెలియని నాలాంటి వాడు నిన్ను తెలుసుకుంటే స్వామి, అసలు గాలియే ఆహారంగా భుజించి కొన్ని కోట్ల సంవత్సరాలు కఠినమైన తపస్సు చేత కృషించిన శరీరాలు గల మహాయోగులందరూ వారి ఆయాస ప్రయాసాలని కూడా వృధానేనా స్వామి? ఈ సంసార సుఖము అనే విషయంలో పడి తేలి ఉన్నాను కదా స్వామి. నేను ఈ లౌకిక జనాలందరిలో కూడా కలిసిపోయి హృదయంలో చాలా కల్మషాన్ని అంతా కూడా నింపుకున్న నేను చాలా దోషశీలిని స్వామి. అలాంటి నేను ఈ సాక్షాత్తు ఈ సృష్టి స్థితిలకి కూడా కారణమైన ఈశ్వర స్వరూపం మీరు. అటువంటి మీ దర్శనాన్ని నేను కూడా చేయగలిగిన స్వామి. ఓ రామచంద్ర, ఈ విషయ దుర్వాసనలతో కూడా నిండి ఉన్న నా మనస్సు ఇప్పుడు ఎంత ప్రయత్నిస్తుందో తెలుసా స్వామి? ఒక చిన్న కీటకము, ఒక చిన్న తుమ్మెద లాంటిది ఒక పెద్ద సముద్రం దాటాలంటే ఎంత కష్టపడుతూ ఉంటుందో అంత కష్టపడుతూ నేను నీ పరంజ్యోతి స్వరూపమైన నిన్ను పొందుటకు అంతల్లా ప్రయత్నిస్తున్నాను స్వామి. కానీ స్వామి, ఎన్నో కోట్ల సంవత్సరాలుగా యోగనిష్టలో ఉండి తమరి ధ్యానం చేస్తూ నిమగ్నులైన ఆ యోగనిష్టాగరిష్ఠులు తప్ప నాలాంటి వారు నీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించగలరా స్వామి? ఓ రామచంద్ర, నేను శుద్ధ మూర్ఖుడను, బుద్ధిహీనుడను, అన్నీ కూడా వదిలిపెట్టిన ఒక పాషాణ స్వరూపుడును. కావున ఓ ప్రభు, ఎలాగైతే గౌతమ మహర్షి ధర్మపత్యకు ఆల్యను కేవలం తమ పాదస్పర్శతో విముక్తి కలిగించగలరు స్వామి. అలాంటి ఆ దివ్యమంగళ పాదాలని నా శిరస్సు పైన ఉంచి నన్ను పవిత్రుని చేయండి స్వామి. ఓ సీతాపతి పావనరామ, వ్యాధులు, మనోవ్యాధులు అను ఘోర సర్పములన్నీ కూడా నన్ను చుట్టుకున్నాయి. అలాగే ఆశ అనే ఒక మహాసముద్రంలో నేను భీకరంగా ఆ పొంగుతున్న మహాసముద్రంలో ఈత కొడుతున్నాను స్వామి. అలాగే కామ, క్రోధ, మదమాత్సర్యాలు అని చెప్పి శత్రువులందరూ కూడా నన్ను వెంబడించి పీడిస్తున్నారు. ఈ అజ్ఞానాంధకారంలో పడి చిక్కుకున్నాను స్వామి. శబ్దము, స్పర్శ, అందము, మోహము అని చెప్పి మదగజములన్నీ కూడా నన్ను తరుముతున్నాయి స్వామి. ఈ సంసార తాగరంలోంచి నన్ను ఓ దేవాదిదేవ రామచంద్ర ప్రభు మీరే నన్ను రక్షించాలి అని చెప్పి ఆ భద్ర మహర్షి ఆ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారిని పరిపరిదాలా వేడుకుంటున్నాడు. శ్రీరామజయం.